జనరల్గా ఆయనకి ఆర్కెస్ట్రేటెడ్ అలవాటు ఉంది కదా, అట్లనే 10 మందిని పెట్టుకుని చెప్పించారంటే వాస్తవాలు చెప్పేస్తున్నారు వాళ్ళు. దాంతో అది పెట్టాలంటే ఆయనకి ఇబ్బంది అవుతుంది, రివర్స్ అవుతుంది. సూపర్ 6 ప్రభావం ఉండదంటారు. సూపర్ 6 అని నమ్మరు జనం. ఇప్పుడు జగన్ గారు ఈ అమలు చేస్తున్న స్కీముల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిందన్నారు. వాటికి 50,000 కోట్లు ఖర్చు అవుతుంది ఏడాదికి. ఈయన ఏం చేశాడు, మొదట తిట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు, బటన్ నొక్కుడు తప్పు నువ్వేం చేస్తున్నావు అన్నారా లేదా? వాళ్ళు ఈనాడు వాళ్ళు కూడా అట్లాగే రాశారు, శ్రీలంక అయిపోయిందని రాశారు కదా, రాశారు. అప్పులని ఇప్పుడు కూడా రాస్తుంటారు కదా. 50,000 కోట్లకే శ్రీలంక అయిపోయి అప్పులు పాలైపోతే మరి ఇప్పుడు సూపర్ 6 పేరు మీద ఏది డిక్లరేషన్స్ పాడు అయినా పక్కన పెడితే సూపర్ 6 మీద 1,50,000 కోట్లు ఇవ్వాలి ఆయన ఏడాదికి. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఎన్ని శ్రీలంకలు చేస్తాడు? అది పచ్చి మోసం అని జనం ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్న ఏపీ వ్యక్తుల ఫూల్స్ అయితే, తెలివి తక్కువ వాళ్ళు అయితే వాటిని నమ్మాలి. తెలివైనాడు ఎవడైనా ఈయన మోసం చేయడానికి. నేను ఫ్రెండ్స్ కొంతమంది టీడీపీ అభిమానులు కొందరు ఉంటారు కదా, వాళ్ళతో చంద్రబాబు రావాలి సార్, ఇది ఈయనంతా పనిచేస్తున్నాడు అంటారు. అంటే నేను వెంటనే నిజమే కరెక్టే పనిచేస్తున్నాడు జగన్ గారు, కరెక్టే, మరి అందుకేగా మీరంతా శ్రీలంక అని చెప్పారు కదా, మరి అయితే ఇప్పుడు మరి చంద్రబాబు గారు అందుకు 3 రెట్లు ఎక్కువ ఇస్తారంటున్నాడు, మరి 3 శ్రీలంకలు అయితే బాగానే ఉంటుందా, ఒక శ్రీలంక కాకుండా 3 శ్రీలంకలు అయితే బాగానే ఉంటుందా? అంటే జగనే బెటర్ కదా. అప్పుడు ఆయన ఏదో పద్ధతి ప్రకారం కింద మీద కూడా అసలు ఏం చేయలేడు అనుకున్నారు కదా మీరు, 100 కోట్లు మిగిల్చాం ఇంకేముందని అనుకున్నారు కదా. అయినప్పుడు కూడా ఈ స్థాయిలో చేసుకురాగలిగాడు కదా, చేసుకుని వచ్చాడు కాబట్టి మీరు శ్రీలంక అన్నారు. ఇప్పుడు ఆయన 3 రెట్లు ఎక్కువ చేస్తానంటున్నాడు. అంటే అప్పుడు ఏమన్నారు కదా, ఏదో మా నాయకుడు చెప్తాడు సార్, చెయ్యదు కదా, ఏదో జనాన్ని మాయ చేయాలి, వాళ్ళు కూడా విశ్వాసం లేదు, విశ్వాసం లేదు. అది ఆ విశ్వాసం లేనితనాన్ని జనం గుర్తించరా. వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారంటే జనానికి మండదా. ఇప్పుడు ఆ దశలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గారు నేను ఏం చేసేది చెప్పడం కంటే ఎంతసేపు జగన్ని బూతులు తిట్టడం, దోషం దిగటం, ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడటం, నేను హైదరాబాద్కి నేనే ఫౌండేషన్ వేసానని చెప్పటం, తర్వాత పొలంలో కరెంటుని మీరు ఉత్పత్తి చేయండి నేను గవర్నమెంట్కి ఉంటుందని చెప్పటం, ఆయనకి కాస్త ఏజ్ ఫ్యాక్టర్ ఏదో పనిచేస్తున్నట్టుంది. ఆ ప్రభావం కూడా దానివల్ల కూడా అది జనం గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ ఆయనకి నష్టం చేస్తున్నాయి. జగన్ గారికి ఆ రెస్పాన్సు అమలు చేయటం వల్ల, స్కీములు అమలు చేయటమే కాకుండా ఇంకోటి అభివృద్ధి లేదనే వాళ్ళు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు వాళ్ళు కూడా. నేను రాష్ట్రం అంతా తిరిగాను, పలాస నుంచి అనంతపురం వరకు చూస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు. తీర ప్రాంతం 1000 కిలోమీటర్లు ఉంటే చంద్రబాబు గారు ఒక్కరోజున పట్టించుకున్నాడని ఈరోజు 4 పోర్ట్లు వస్తున్నాయి. అంతకంటే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తాయండి? ఆయన కియా ప్లాంట్ ఒకటి మోడీ గారి సహకారంతో ఎట్లనే వచ్చింది అనుకున్నాం. అక్కడ వచ్చేది అంతా కలిపి 1000-1200 మందికి ఉద్యోగాలు. ఒక రామాయంపట్నం పోర్ట్లో నేను వెళ్తే 2000 మంది పనిచేస్తున్నారు. మరి అది గొప్ప విషయం కదా. మచిలీపట్నం పోర్టులో 2000 మందికి కావాల్సిందే కదా. అట్లాగే మూలపేట భావనాపాడు మీద ఎన్నిసార్లు రాసేవాళ్ళం మేము వార్తలు. అలాంటిది భావనాపాడు పోర్ట్ అంటే ఇప్పుడు మూలపేట కింద మార్చారు. అది వేగంగా రెడీ అవుతుంది కదా. కాకినాడ పోర్ట్ రెడీ అవుతుంది కదా. మెడికల్ కాలేజీ పాడేరు వంటి మారుమూల దీంట్లో కూడా మెడికల్ కాలేజీ వచ్చింది కదా. అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి ఎంత గొప్పగా బిల్డింగు, వాటర్ స్కీమ్ 800 గ్రామాలకి 150 కిలోమీటర్ల దూరం నుంచి హీరమండలం రిజర్వాయర్ నుంచి వాటర్ ఇస్తున్నారు కదా. ఇవన్నీ గొప్ప విషయాలు కాదా? ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా? స్కూల్ బాగు చేయటం అభివృద్ధి కాదా? ఆసుపత్రులు బాగు చేయటం అభివృద్ధి కాదా? చదువు ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం అభివృద్ధి కాదా? కానీ కొంతమంది కులద్వేషంతో పచ్చి వ్యతిరేకతతోటి ఒక పిచ్చి వ్యతిరేకత, దానికి ఏం రీజను రైమే ఉండవు. కొంతమందికి ఆ రకమైన భావన ఉంటుంది. ఇప్పుడు మనబోటి వాళ్ళు అనుకోండి, ఒకవేళ ఏదన్నా ఇప్పుడు మీరు ఇందాక నేనున్నాను కియా ఏమీ లేదని నేనేం చెప్పలేదు కదా. కియా సరే ఒకటి వచ్చింది, సంతోషం అంతవరకు. కానీ అట్లాంటివి ఇక్కడ 10 వచ్చినాయి. కానీ వీళ్ళు ఆ స్థాయిలో చెప్పుకోలేకుండా వాళ్ళు రోజు పచ్చి అబద్ధాలు రాస్తారు. ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, పారిపోయినాయి. ఈనాడు రామోజీ గారు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడుస్తున్న తీరైతే నాకు ఒళ్ళు మండుతూ ఉంటుంది, కడుపు మండుతూ ఉంటుంది. ఏంది ఇంత దౌర్భాగ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టి ఆంధ్రప్రదేశ్ నాశనం కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు పాడైపోద్దా అని వాళ్ళ కళచల్లు పడతాయి అన్నట్టుగా వాళ్ళు రాస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. అంటే 2019-24 సమయంలో జగన్ పాలనలో చేసిన అభివృద్ధి పనులు వాళ్ళు చేసినవన్నీ కూడా ప్రజలకు చెప్పుకోవటం ఫెయిల్ అయ్యారంటారా? చెప్పుకోవడం ఫెయిల్ అవటం కాదు, అవి బయటపడకుండా, అవి ఎక్కువ కనపడకుండా మిగతా మీడియా కమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా ఎంతో కొంత. సీట్ల కేటాయింపు ఎలా ఉందో చూస్తున్నారు సార్ టీడీపీ వర్సెస్ జనసేన? సీట్ల కేటాయింపులో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని పార్టీలు. కాకపోతే చంద్రబాబు గారిలో ఉన్న లక్షణం ఏంటంటే ఎదుటి పార్టీ వాడి మీద బురదేసేస్తాడు. ఫస్ట్ ఏమన్నాడు ఆయన, బదిలీలంట. ఎప్పుడు ఎక్కడ విన్నాం అసలు మనం? ఈ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గాన్ని ఇంకో నియోజకవర్గం పారాచూట్ అన్నాడు. పారాచూట్లు అంటే పర్వాలా, ఇక్కడ చెత్త అక్కడ పనికి వస్తుందా, అక్కడ చెత్త ఇక్కడ పనికి వస్తుందా అన్నాడు. తీరా చూస్తే
ఆయన చేస్తున్నదే కదా. ఇప్పుడు విశాఖపట్నం నార్త్ని తీసుకెళ్ళి భీమిలి చేశాడు, అక్కడ హెచ్చర్ లైన్ తీసుకొచ్చి చీపురుపల్లి వేసాడు. వైసీపీ వాళ్ళు టికెట్ ఇవ్వని వాళ్ళందరికీ ఆయన ఇచ్చుకున్నాడు. మరి అక్కడ చెత్త కదా నువ్వు చెప్పింది, ఆ చెత్త మరి ఇక్కడికట్టా పనికి వచ్చింది. మాగుంట శ్రీనివాసరెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నాడని ఈనాడు వాళ్ళు తెగరాశారు. ఇప్పుడు టీడీపీలోకి రాగానే అయిపోయాడు కదా. అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నాయని 2 కోట్ల వజ్రాల పొదిగిన వాచి తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వబోయాడు అని ఆంధ్రజ్యోతి ఆయన రాశాడు కదా. రాస్తే ఏమైంది, ఆయన ఖండించినా కూడా వీళ్ళు ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆయన తెలుగుదేశం క్యాండిడేటు, ఇప్పుడు బ్రహ్మాండం, పునీతుడు బ్రహ్మాండం. ఇప్పుడు అలా మరి ఆ వజ్రాల వాచి చంద్రబాబు కోటి రాధాకృష్ణ కోటి ఇచ్చారా అని అంటే ఏం చెప్తాం. ఇట్లా అంతేకాదు, బొమ్మనూరు జయరాం రౌడీ మంత్రి, బెంజికారు మంత్రి, జోదశాలను నడుపుతున్నాడు, కర్ణాటకలో భూ కబ్జాలు చేస్తున్నాడు, కర్ణాటక మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నాడు, ఆలూరు ప్రాంతంలో అంతా భూ కబ్జాలు చేస్తున్నాడని తిట్టింది మీరే కదా, చంద్రబాబు గారే కదా. లోకేష్ అయితే ఎర్ర బుక్కులు ఎక్కించాను అన్నాడు కదా. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆయన గొంతకల్లు టీడీపీ క్యాండిడేట్. ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే అక్కడ చెత్త ఇక్కడ పనికి వచ్చినట్టే కదా ఈయన ఉద్దేశం. ఇప్పుడు ఈయన దగ్గర రాగానే చెత్త అంతా బంగారం అయిపోద్దా? ఇట్లాంటి డబుల్ గేమ్, డబుల్ టాక్ వల్ల చంద్రబాబుకి ఎక్కువ నష్టం జరుగుతుంది. చంద్రబాబు మొదటి నుంచి అదే ఎదుటివాడి మీద బురదేయటం, ఎదుటివాడి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాడు తప్ప తానేదో గొప్ప చేశాననే ఉద్దేశం కాకుండా ఎదుటివాడి మీద బురదేసి లాపడాలనే దురుద్దేశంతో అతను కుట్ర స్వభావం అట్లా ఉంటుంది. అంటే వివేక హత్య కేసు విషయంలో షర్మిల వాళ్ళ అమ్మాయి సునీత వీళ్ళంతా మాట్లాడుతున్నారు. రేపు కడప నుంచి అడుగు నుంచి అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ ఇంకొక ప్యారలల్గా ఈ 3 పొత్తుల పార్టీలతో పాటు ప్యారలల్గా కాంగ్రెస్ ఒకటి, వీళ్ళు ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారో షర్మిల కూడా అంతే స్థాయిలో మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి కూతురు ఈయనకు చెల్లెలు కదా. దీని నష్టమేం జరగదంటారా? నష్టమే పడలేదు, ఆ దశ దాటిపోయిందండి. జగన్ అన్నైనా ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోటీ జగన్కే జరుగుతుంది. జగన్ వర్సెస్ జగనే, జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు. ఆ రోజులు పోయింది. జగన్ వర్సెస్ చంద్రబాబు అంటే జగన్ కావాలా చంద్రబాబు కావాలా అనేది. ఇప్పుడు చంద్రబాబు అన్న అతను ఒకవేళ జగన్ వద్దనుకుంటే ఆప్షన్ అవుతాడు అంతే, ఎవరు లేరు కాబట్టి ఆయన. అంతేగాని ఇది నాట్ ఇన్ ది కంటెస్ట్. జగన్ వర్సెస్ జగన్ అంటే ఏమిటంటే జగన్ కావాలా వద్దా అనే దాని మీదే ఇప్పుడు ఈసారి ఎలక్షన్ జరుగుతూ ఉంది. సో కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, వచ్చేసారు ఇటువైపుకి. దాంతో ఏమైంది, వీళ్ళు 3 కలిసినా 4 కలిసినా నిలబడలేకపోతున్నారు. అందుకే ఈనాడు ఆంధ్రజ్యోతి తెగరాస్తున్నాయి. ఎట్ ది కాస్ట్ ఆఫ్ దైర్ ప్రెస్టేజ్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ దైర్ ఇమేజ్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ దైర్ పేపర్స్ టీవీస్. వాళ్ళ పరువు పోయినా సరే పర్వాలేదు, నానా దరిద్రం అంతా రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మీద పడి. సో ఎందుకు రాస్తున్నారు? మామూలుగా అయితే ఈజీగా గెలవచ్చు కదా.